మీరు ఎప్పుడైనా ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేశారా? నేనైతే కనుక ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ఈరోజు నా లంచ్ రెసిపీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి కనుక ఈవినింగ్ స్నాక్ కింద ఇది ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు అమాంతం మిమ్మల్ని ఎత్తిపడేస్తారు. ఈ రకంగా ఎగ్ బీటర్తో కనుక బీట్ చేస్తే ఇంత ఫ్లఫీగా వస్తుంది. హ్యాండ్తో అయితే మనకు అంత సాధ్యపడదు కదా. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ వచ్చేసి చాలా ఆయిల్ తక్కువ తీసుకుంటుందండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో ఒక ప్యాన్లో వేసేసి ఒక 3 మినిట్స్ కనుక సిమ్లో ఉంచారనుకోండి, ఇట్లా ఎయిర్ ఫిల్ అయిపోయి పఫీగా ఉంటుంది అనమాట ఆమ్లెట్. దాన్ని తర్వాత తిప్పేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. అమాంతం తిప్పి వేసేస్తే కనుక దాంట్లో ఉన్న ఎయిర్ పోతుంది. సో అందుకని ఫస్ట్ ప్లేట్లోకి తీసుకుని తర్వాత ఇట్లా వేసుకున్నారనుకోండి, ఈ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా ఉంటుంది. దీన్ని పిల్లలకైతే కనుక సాస్తో, మీరైతే కనుక సలాడ్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి. ఒక్కసారి తింటే ఇంకా ఆగలేరనమాట, అంత బాగుంటుంది ఆమ్లెట్ అయితే కనుక. బాయ్ బాయ్.